ఏంటి ఎప్పుడు లేదా సిగరెట్ ఏంటి? భవ్య హెడేక్ ఉంది, కిందికి వెళ్ళి టీ తీసుకురా. అబ్బా ఇప్పుడే మేకప్ వేస్తున్నానండి. కిచెన్ లోకి వెళ్తే మొత్తం మేకప్ అవుతుంది. అమ్మా చెయ్యి నీ అమ్మ మెంటల్ దానా. నీ మేకప్ ఇచ్చి తగిలయ్యా, అది తప్ప వేరే ధ్యాసే లేదా? నేను నీకు మొగుడు ఉన్నాడు, వాడు లేచిన దగ్గర నుంచి పండుకునే దగ్గర ఏం చేస్తుండు, ఏం తింటుండు, ఏం పట్టించుకోవాలి? జీవితం మీద విరక్తి వస్తుంది, ఏది ఇష్టం తగ్గిపోతుంది భవ్య రోజు రోజుకు. నిద్ర లేని రాత్రులు ఎన్ని గడపాల్సి వస్తుంది తెలుసా? నేను ఏ విధంగా హ్యాపీనెస్ ఇవ్వట్లేను. రోజు నాతో కాదే వాటితో కాపురం చేసి చూస్తూనే ఉన్నా, ఏదో రోజు మారుతావులే. అటేమో మా ఫ్యామిలీ వాళ్ళు ఫోన్ చేసి పెళ్ళయింది 3 సంవత్సరాలు అవుతుంది ఇంకా పిల్లలు పుట్టలేదని చెప్పి వాళ్ళ టార్చర్. నువ్వు కాపురం మేకప్తో చేస్తే నాతో పిల్లలు ఎట్లా పుడతారు? ఇదంతా కాదు భవ్య, నేను నిర్ణయానికి వచ్చిన. నువ్వు మారవని నాకు అర్థమైంది, అందుకే నువ్వు నాకు డైవర్స్ కావాలి. నేను ఈ నరకాన్ని అనుభవించలేకపోతున్నాను. నెక్స్ట్ వీక్ డైవర్స్ పేపర్స్ పంపిస్తా, సైన్ చేయి. గుడ్ బై. ఏమండి? సారీ అండి. ఏమండి ప్లీజ్ వినండి. ఇది చెప్పకు నాకు. ఏమండి? ఇంత టార్చర్ పెట్టినవేనా? సారీ అండి, ప్లీజ్ అండి. చేసింది అంతా చేసి ఇప్పుడు సారీ చెప్పు. ప్లీజ్ అండి, నన్ను అర్థం చేసుకోండి. మీరు లేకుండా ఉండలేనండి. నేను తప్పు చేశాను, ఒప్పుకుంటాను. మిమ్మల్ని నా పిచ్చి ఇంత బాధ పెడుతుందని అనుకోలేదండి. ఇక మీద మీరు చెప్పినట్టే ఉంటాను. ఏమండి, మీకు నచ్చినట్టే రెడీ అవుతాను. నాకు బుర్ర లేదు. మీరు ఇప్పుడు చెప్తుంటే మీలాంటి వాళ్ళని ఇన్ని రోజులు నేను బాధ పెట్టానా అని ఆలోచిస్తున్నానండి. డైవర్స్ ఇవన్నీ ఏం వద్దండి ప్లీజ్. నేను ఈ మేకపే కదా, ఇప్పుడే వస్తున్నాను. ఇప్పుడు ఓకేనా? మీకేం కావాలో చూసుకుంటా. నేను ఇప్పటి నుంచి మేకప్ వేసుకోను, న్యాచురల్గానే ఉంటా. మీ గురించి ఆలోచిస్తా. నీకేం కావాలో చూసుకుంటా. ఇదిగో మీ అమ్మన్నట్టు పాపను బాబునో కందాం, ఓకేనా? ఆపు నీ సోది. ఇన్ని రోజులు నేను పడ్డ బాధ అర్థం కాలేదా? నాకు తెలియక అడుగుతాను, నువ్వు ఇప్పుడు తాళేసుకున్నావా? ఆ మెడలో తాళే లేనప్పుడు తాళగట్టిన నేనెందుకే? ఓవే, నీకు నచ్చిన మేకప్ ఇస్తూనే బతుకో. ఏవండి వినండి. మనం అనుకున్నది జరిగితే కాలం మనకి అనుకూలంగా ఉంది అంటాం. అయోమయంగా ఏదో జరిగితే నా టైం బాగాలేదంటాం. పరిస్థితిని బట్టి కష్టాలు రావచ్చు, కానీ ఇది నన్ను చావుకు దగ్గర చేసే ప్రాబ్లంలా ఉంది.
నాన్న పూజ అయిందా? ఇప్పుడే పూజ అయిపోయింది నాన్న. టైంకి తిను. సరే నాన్న, ఓకే. వద్దంటే హైదరాబాద్ పోయింది, చెప్తే వినదు. హాయ్ భవ్య. హే హాయ్ జెస్సీ, ఏంటి సడన్ సర్ప్రైజ్? రా 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 రా. ఎలా ఉన్నావే? బాగున్నా చూడాలనిపించి వచ్చా. ఓ, ఎన్ని రోజులు చూడాలనిపించిందా? ఏంటి ఫుల్ బిజీ అయిపోయావు? ఈ మధ్య నా దగ్గర రావడమే మానేసావు. ఏముంది భవ్య, ఏదో నా తిప్పలు. మోడలింగ్, చిన్న చిన్న మేకప్స్, ఆడిషన్స్, అప్పుడప్పుడు ఆడిషన్స్ కూడా వెళ్తున్నా. యాక్ట్రెస్ అయిపోదామనే? నీలా పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఉంటే ఎప్పుడో హీరోయిన్ అయిపోదునే, కానీ ఏం చేస్తాం, ప్రతిదానికి టైం పడుతుంది. నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు కూడా పెద్ద యాక్ట్రెస్ అయిపోతావు. అవును భవ్య, నీకు చిన్నప్పుడు సినిమాలో యాక్టర్ అవ్వాలని ఆశ ఉండేదని అమ్మ చెప్పింది, మరి ఎందుకు ట్రై చేయట్లేదు? యాక్టర్ కాదే, హీరోయిన్ అవ్వాలని ఉండేది. కానీ ఏం చేస్తాం, అప్పుడేమో మా నాన్నగారికి ఇష్టం లేదు, ఇప్పుడేమో చేద్దామన్నా నాకు మూడ్ లేదు. కానీ నువ్వు ఫుల్ మేకప్లో చాలా అందంగా ఉంటావే. నీది కెమెరా ఫేస్. సరే భవ్య, నాకు షూట్కి టైం అయింది. ఓకేనే, మళ్ళీ కలుద్దాం, ఓకేనా? వస్తాను. అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉండు, ఇప్పుడు వచ్చినట్టు. ఓకే మేడం, కెమెరా రోలింగ్, యాక్షన్. పోవే నువ్వు నీ కుళ్ళు జోకులు. సరే, బాగా చెయ్యి. ఓకే బాయ్. ఆల్ ద బెస్ట్, బాయ్. అరే, ఇది ఇక్కడే మర్చిపోయింది మేకప్ కిట్. జెస్సీ చెప్పినట్టు నిజంగా నేను మేకప్లో అందంగా ఉంటానా? వామ్మో, మా నాన్నగారికి తెలిస్తే ఒకసారి పెట్టుకొని చూస్తాను. బా, మేకప్ కిట్ మర్చిపోయానే, దానికి ఫోన్ చేయాలి అర్జెంటుగా. హలో హలో భవ్య, ఈరోజు అక్కడే మేకప్ కిట్ మర్చిపోయానే. అవునే, ఇక్కడే ఉంది, చూశాను. రేపు వస్తావుగా, తీసుకెళ్ళు. సరే భవ్య, రేపు వచ్చి తీసుకుంటాను లేవే. సరే, అవును జెస్సీ, షూట్స్ ఎలా జరిగాయి? బాగా జరిగాయా? బాగానే జరిగిందే, కాకపోతే ఈరోజు మేకప్ కిట్ మర్చిపోయాను కదా. డైరెక్టర్ గారు మామూలుగా క్లాస్ ఇవ్వలేదు నాకు. హాయ్ జెస్సీ. ఫ్రెండ్, నేను ఉంటాను, మళ్ళీ చేస్తాను. జెస్సీ, ఇది మారదు, ఎప్పుడు బిజీ. నాకు ఫోన్ చేసి పక్కలతో మాట్లాడుతుంది.
ఏంటి వరుణ్ గారు, రోజుకి ఎన్ని తాగుతారేంటి? మూడ్ని బట్టి. ఏంటి ఈరోజు అంతేదో టెన్షన్లో ఉన్నట్టున్నారు? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, మేకప్ కిట్ మర్చిపోయానండి. డైరెక్టర్ ఒకటే నస. అవును, హైదరాబాద్లో నీకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? ఉంది, భవ్య అని నా చిన్నప్పటి ఫ్రెండ్. అవునా, ఒకసారి నాకు పరిచయం చేయరాదు? మనం మోడలింగ్కి ట్రై చేద్దాం. దానికంత ఇంట్రెస్ట్ లేదులేండి. ఒకసారి నాకు పరిచయం చేసి చూడు, నేను ఒప్పిస్తానులే. ఓకే మీట్ అవుదాంలేండి. ఓకే అర్జెంట్, నాకు టైం అవుతుంది, నేను వెళ్ళాలి. ఓకే, క్యారీ ఆన్. బాయ్. భవ్య, ఏ రావే, ఇప్పుడే వచ్చావా? కూర్చో. నాకు టైం లేదే, నేను త్వరగా కూర్చోవే. మేకప్ కిట్ ఇస్తే వెళ్తాను. కాఫీ తాగేసేళ్ళు. మళ్ళీ కలుస్తాను, మేకప్ కిట్ ఇవ్వు. సరే, నేను మళ్ళీ వస్తాను. కూర్చోవే, కాఫీ తాగేసేళ్ళు. ఏ మర్చిపోయాను, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. కూర్చో. ఏంటి అది? నీకు ఎప్పటి నుంచో యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది కదా, నాకు తెలిసిన పర్సన్ ఉన్నారు, ఒకసారి తీసుకొస్తాను, మాట్లాడు. యాక్టింగ్ అంటే నాకు ఇష్టమే, కాకపోతే ఇంట్లో విషయం తెలుసు కదా నీకు, నాన్నగారు కోప్పడతారు. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి చేద్దామని అనుకుంటాం, ఒక గిల్టీ ఫీలింగ్ అంటూ ఉండిపోతుంది కదా, నీకు కూడా అలానే ఉంటుందని నా ఫీలింగ్. తెర మీద ఒక్కసారైనా నువ్వు కనబడాలనుకుంటున్నావు కదా, ఒక్కసారి చేస్తే ఏం కాదులేవే. అంతే అంటావా? ఎవ్వరికి తెలియకుండా చేద్దాం, ఓకేనా? నేను చెప్పను, నువ్వు చెప్పకు. అంతే అంటావా? అంతే. సరే, పిలిపించు. ఆ, సరే, కాఫీ తీసుకొస్తా. ఓకే. హాయ్ భవ్య. హాయ్ జెస్సీ. రండి సార్, మీరు లోపలికి రండి. నేను చెప్పాను కదా, మోడల్ కోఆర్డినేటర్ అని. ఓకే. హాయ్. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్, సూపర్. ఓ నైస్. సో చెప్పాను కదా, నా బెస్ట్ ఫ్రెండ్ భవ్య. ఓ అవునా, నాకు చిన్నప్పటి నుంచి బాగా బెస్ట్ ఫ్రెండ్. సో మీరు మోడల్గా ట్రై చేయొచ్చు కదా, మీ బాడీ లాంగ్వేజ్ అవన్నీ కూడా సూపర్గా ఉన్నారు. మోడలింగ్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది, మంచి ఫ్యూచర్ ఉంటుంది. నేను మోడలింగ్ కాదు, యాక్ట్రెస్ అవ్వాలనుకుంటున్నా. చిన్నప్పటి నుంచి డ్రీమ్, ఎప్పటికైనా ఒక్కసారైనా 70mm స్క్రీన్లో నన్ను నేను చూసుకోవాలని. ఇంట్లో పరిస్థితి వల్ల ఆ డ్రీమ్ అలా ఉండిపోయింది. ఓకే, తప్పకుండా. ఓకే సార్, ఈ సీక్రెట్ మన ముగ్గురు మధ్య ఉండాలి, బయట కూడా ఎవరికి తెలియొద్దు, వీళ్ళ అమ్మ నాన్నకు కూడా ఎవరికి తెలియొద్దు. ఓకే ఓకే, ఈ సీక్రెట్ అనేది మన ముగ్గురు మధ్యలోనే ఉంటుంది. ఎల్లుండి మీకు స్క్రీన్ టెస్ట్ ఉంటుంది, మీరు తప్పకుండా రావాలి. ఓకే సార్.